ప్రార్థన చేసుకున్నాం. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పదాలు పొందనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. సమయాన్ని బట్టి మేము స్థుతిస్తూ గణపరిస్తూ వస్తున్నాం. ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించి గణపరచడానికి మీరు సహాయపడుతూ వచ్చినారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. మీ యొక్క పరిశుద్ధ లేఖనం ద్వారా మీరు మాట్లాడుతారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన కొరకు మా హృదయాలను సిద్ధపరిస్తారమని ప్రార్థిస్తున్నాను. ఎలాగో ప్రార్థించాలని ప్రభా నన్ను మీరు మాకు నేర్పిస్తారమని ప్రార్థిస్తున్నాను. ఏ విషయాలు ప్రార్థించాలని కూడా ప్రభా నా తండ్రి దేవా చేసే ప్రార్థన తండ్రి, అది మీకు ఇష్టమైనదిగా ఇంపైందిగా ఉండటానికి నా కృప చూపించింది. మా హృదయాలను ప్రార్థన భారంతో మీరు నింపుతారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మదేవుడుగా ఉంటూ ప్రభా మీరు మాకు నడిపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయించింది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామను చేరి వస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభా మీరు మాతో కూడా ఉండి ప్రభా ఈ సన్నిధి మీరు మాతో ఉంచుతారమ్మని ప్రార్థించుకుంటూ కనబడకుండా అంధకార శక్తులన్నీ కూడా యేసుక్రీస్తునామములో బంధిస్తూ చేరొచ్చిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని రావాల్సిన వారు నడిపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం కలిసి. మొదటి పేతురు 1వ అధ్యాయం 6-7 తీసిన చదువు వచ్చిన వాళ్ళందరం కూడా కలిసి ఆ మాటను చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేతను ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడిన కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత శక్తి నిలిచినదే. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము. ఇక్కడ మనం చదివిన యొక్క మాటను బట్టి అంటే ఇక్కడ ఒక మాట రాయబడింది, శోధన కదా. ఏమని రాయబడింది? శోధన, నానా విధములైన శోధన. అంటే ఒకటే రకమైన శోధన కాదు కదా. శోధన అనేది అందరికీ ఒకే విధంగా రాదు. శ్రమ అనేది కూడా అందరికీ ఒకటే విధంగా రాదు. అంటే శ్రమలు అనేక విధాలుగా మనందరికి కూడా వస్తాయి. నాకు వచ్చిన శ్రమ మీకు రాదు, మీకు వచ్చిన శ్రమ నాకు రాదు. నేను శోధింపబడినట్టుగా మీరు శోధింపబడరు కదా. శోధన, నానా విధములైన శోధన. ఈ శోధన ప్రస్తుతము కొంచెము కాలం. మొదట మనము శోధన అనేది మనము చూస్తాం. శోధన ఎవరు శోధిస్తారు? శోధించేది ఎవరి పని? సాతాను మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఎందుకు శోధిస్తుంది సాతాను మనల్ని అంటే, దేవునిలో మనము నిలబడతామా పడిపోతామా అనేది సాతాను మనల్ని ఏం చేస్తుంది? అనేక విధాలుగా శోధిస్తుంది. ఎలాగంటే అనేకమైన బలహీనతల ద్వారా మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. కుటుంబములు ఇబ్బందులు బట్టి ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఆర్థికమైన పరిస్థితులను బట్టి మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఎలాగంటే మన శరీరానికి బలహీనతను పెట్టి ఏం చేస్తుంది? శోధిస్తుంది. నానా విధములైన శోధన. ఇంకా లోక సంబంధమైనవి మన ఎదుట పెట్టి ఏం చేస్తుందంట? శోధిస్తుంది. అందుకే మనము చూస్తూ వచ్చినాం కదా, పోయిన సిస్టర్స్ మీటింగ్ అప్పుడు చూసినాం. లోతు భార్య ఏం చూస్తూ వచ్చిందంట? తన కుటుంబాన్ని తన ఇంటి వైపు చూసింది. ఏమైపోయింది? ఉపస్తంభముగా చేయబడింది. లోతు అదే వైపు చూస్తున్నాడంటే లోకం వైపు చూస్తూ వచ్చినాడు. లోకము పచ్చగా కనబడింది.
కదా, అది ఎంత బాగుంది అనుకొని అక్కడికి వెళ్తూ వచ్చినాడు. ఎంతో నష్టపోయిన వాడుగా తన ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోతూ వచ్చినాడు. అదేవిధంగా శోధన అనేది అనేక రకాలుగా నీకు నాకు వస్తుంది. ఆ శోధనలో మనం ఏం చేయాలంట? నిలిచి ఉండేవారముగా ఉండాలి. శోధన ఎవరికి వచ్చింది అంటే దేవుని బిడ్డలకు. లోకంలో ఉన్న వారితో మనకు అవసరం లేదు, కానీ దేవుని బిడ్డలైన వారికి శోధన ఏం చేస్తుంది? సాతాను అనేక రకాలుగా మనల్ని శోధించేవాడుగా ఉంటాడు. లోకం చూపిస్తాడు, మనకు అనేకమైన పరిస్థితులు చూపిస్తాడు. అనేకమైనవి మనకు చూపించినప్పుడు మనం ఏం చేస్తాము? ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులు మనం ఉంటాం. లోకాన్ని విడిచిపెట్టాలనా కదా, కుటుంబాన్ని విడిచిపెట్టాలనా, ఏం చేయాలా అన్నది మనకి కొన్నిసార్లు పరిస్థితులు అర్థం కాని పరిస్థితులలో మనం ఏమైపోతాం, ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. అలాంటప్పుడు ఎవరి సహాయం కావాలా? దేవుని సహాయము కావాలి. ఇక్కడ మనము రూతు గ్రంథంలో చూస్తే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆమె ఉన్న స్థలం నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడళ్ళు బయలుదేరి యూదా దేశంలోకి తిరిగి పోవాలని మార్గంలో వెళ్తున్నావా? నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూసి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళి. చాలు, 5వ వచనం. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తర్వాత మహలోను తిరిగోలను ఇద్దరు చనిపోయింది. కాగా ఆ స్త్రీ తాను కలిగిన ఇద్దరు కుమారులను తన పెంపుకు చేయించాలి. చాలు, ఇక్కడ రూతు కనబడుతుంది, రూతు ఓర్ప కనబడుతుంది. ఇక్కడ వీరు మోయాబీలు, దేవుని ఎరుగని వారు, విగ్రహారాధికులు అయితే అలాంటి వారిని తెచ్చుకొని నయోమి ఏం చేస్తూ వచ్చింది? తన యొక్క ఇద్దరు కుమారులు కూడా చేసుకుంటూ వచ్చింది. కొన్ని దినాలు అయిన తర్వాత భర్త చనిపోయినాడు, ఇంకా ఇద్దరు కుమారులు కూడా చనిపోయినారు. దాపుగా అక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కదా. 10 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా ఎవరు గుర్తొచ్చారంటే ఈ యొక్క నయోమికి తన యొక్క సొంత ప్రాంతము గుర్తొచ్చింది. సొంత ప్రాంతం గుర్తొచ్చిన తర్వాత తన దేవుడు అక్కడ ఉన్న ప్రజలు దర్శించినాడు, ఆహారం సమృద్ధి ఇచ్చినాడు. తిరిగి తను వెళ్ళాలనుకున్నప్పుడు తను ఏం చేస్తూ వచ్చిందంటే ఇద్దరు కోడలను పిలిచి చెప్తా ఉంది 8వ వచనంలో. ఏమని చెప్తుందంటే, నయోమి తన ఇద్దరు కోడలను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోవుడి అని చెప్తా ఉంది. వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఇక్కడ రూతు ఓర్ప, ఇప్పుడు రూతుకు ఒక సమస్య కదా, రూతునే మనకు ఇప్పుడు ఈమెకి సమస్య ఏర్పడింది, శోధన కదా. ఏం చేయాలా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలన్నా లేదా అత్తతో పాటు వెళ్ళాలన్నా? అదొక శోధన కదా, అదొక పెద్ద పరీక్ష. అయితే ఓర్ప ఏం చేస్తూ వచ్చింది? తన ఇంటికి వెళ్ళిపోతూ వచ్చింది. రూతు ఆ యొక్క శోధనలో ఏం చేస్తూ వచ్చింది? అదొక శోధనలాగా ఏర్పడింది. ఇంటికి వెళ్ళాలన్నా, తిరిగి నా బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలన్నా, నేను మా అత్తతో పాటు వెళ్ళాలన్నా అంటే ఇప్పుడు తను ఎవరితో పాటు వెళ్ళడానికి ఇష్టపడుతూ వచ్చింది? ఒక్కసారి తన యొక్క ఇంటిని విడిచిపెట్టిన తర్వాత తన బంధువులు, తన యొక్క తల్లిదండ్రులు అందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది? అత్తగారింటికి వచ్చింది. ఇప్పుడు తను ఎటువైపు వెళ్ళాలా? ఒక్కసారి విడిచిపెట్టి వచ్చిన దాని వైపు తను తిరిగి చూడడానికి ఇష్టపడిందా? ఒక దేవుని బిడలముగా మనం కూడా ఏం చేయాలంటే లోకాన్ని విడిచిపెట్టి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయకూడదు? లోకం వైపు ఎప్పుడు కూడా చూడకూడదు. అందుకే నాగేట మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూచేవాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. అంటే ఒకసారి నువ్వు విడిచిపెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ దాని వైపు చూడకూడదు. నువ్వు విడిచిపెట్టి వచ్చిన తర్వాత నేను సాతాను ఏం చేస్తుంది? ముందు నువ్వు లోకంలో ఉన్నప్పుడు నిన్ను శోధించదు, నీ జోలికి రాదు, అర్థమైందా? ఇప్పుడేం చేస్తుంది? ఇప్పుడే మనం ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తుంది అంటే అనేకమైనవి చూపిస్తుంది కదా.
మనం ఏది తినకూడదో దాని మీదనే ఉంటుంది మన దృష్టి అంతా. అవునా కదా? షుగర్ పేషెంట్ చూడండి, వాళ్ళు ఏవైతే తినకూడదో వాళ్ళకంతా ఎటుంటుంది, ఎన్నున్నా కానీ వాళ్ళు ఏది తినకూడదో దాని మీదనే వాళ్ళ మనసు అంతా లాగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? శోధన అంటారు కదా. అది తింటే బాగుండని ఒక శోధన అనమాట. ఇక్కడ రూతుకు కూడా ఏం ఏర్పడిందంటే శోధన. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలనా, నా బంధువుల దగ్గరికి వెళ్ళిపోవాలనా, లేదా మా అత్తతో పాటు వెళ్ళాలని ఒక శోధన అనమాట. ఆ శోధనలో రూతు నిలిచిందా, ఓడిపోయిందా? నిలిచినది కాబట్టి ఏం చెప్తుందంటే తన అత్త బతిమలాడుకుంటూ వస్తుంది, అమ్మా నేను వృద్ధురాలని, నువ్వు నాతో పాటు ఎందుకు కదా, నువ్వు యవనస్తురాలువు, నువ్వు యవనంలో ఉన్నావు, తిరిగి నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు నాతో పాటు వస్తే నీకు కష్టాలు, శ్రమ, బాధ కదా, నిందలు, అవమానాలు యవనస్తురాలకు రావా? యవన కాలంలో ఒకవేళ భర్త వదిలిపెట్టినా, భర్త చనిపోయినా, అలాంటి వారికి ఎంత నీతికి నిజాయితీకి బ్రతికినా కానీ వస్తాయి రావా? ఎన్నో వస్తాయి, ఎన్నో మాటలు, తను వినకూడని మాటలు కూడా ఏం చేయాల, వినాల. అయితే అవన్నీ ఆలోచించిందా? అవన్నీ తను ఆలోచించలేదు. కానీ నయోమి ఎన్ని బతిమలాడినా కూడా ఏం చెప్తుంది? నువ్వు నాతో రావద్దని చెప్పొద్దు అని చెప్తుంది. 15 వచ్చింది చూడండి. చాలు, ఏమంటుంది? బతిమలాడుకుంటుంది. రూతు కూడా, నయోమి కూడా ఏం చెప్తుందంటే నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు నాతో పాటు ఎందుకు అన్నప్పుడు రూతు ఏం చెప్తుందంటే నువ్వు నాతో రావద్దని నువ్వు చెప్పొద్దు, నువ్వు ఎక్కడ చచ్చిపోతే అక్కడ నేను చచ్చిపోతా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్తాము. మనం అమ్మగారింటి వదిలిపెట్టి వచ్చినాక అత్తగారింటికి వచ్చినాక అంటామా? మన దృష్టి ఎక్కడ ఉంటుంది? అమ్మగారింటి మీద ఉంటుంది, అత్తగారింటి మీద ఉంటుంది. అత్తగారింటి కాడ ఎన్ని ఉన్నా కానీ ఎక్కడ మిగుతుంది మన మనసంతా? అమ్మగారింటి మీదనే. అమ్మగారింటి కాడ ఏమి లేకపోయినా సరే, గంజి నీళ్ళు తాగైనా సరే ఏం కావాలా? అమ్మగారింటికి మాత్రం పోవాలా. నేను కూడా అదే చెప్తా. అన్న ఎందుకు మా అంటే కూడా నేను పోయి చూసి రావాల్సింది అంటే మనకు అలాగా ఏం చేస్తుంది, మనసు అనేది లాగుతూ ఉంటుంది, పోవచ్చు. కానీ ఇక్కడ నయోమి ఏం చెప్తుంది? నయోమి రూతుతో బతిమలాడుకుంటుంది, వద్దమ్మా నువ్వు నాతో పాటు వెళ్ళిపో అంటే చెప్పి వెనక్కి వెళ్ళిందా? వెళ్ళలా. ఏముంటుందంటే నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు గుడిసెలో ఉంటావా, చెట్టు కింద ఉంటావా, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అంటే శోధనలో తను ఏం చేసింది? నిలిచినది. దేవుని బిడ్డగాను ఒక్కసారి లోకాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయకూడదు? లోకం వైపు చూడదు. సాతాను మనల్ని ఏం చేస్తుందండి? అనేక విధాలుగా శోధిస్తుంది. కుటుంబంలోనే అనేకమైన ఇబ్బందుల పరిస్థితులు కలుగు చేసేది, కుటుంబంలో ఆర్థికంగా లేదంటే అనారోగ్యము ఏదో విధంగా మనల్ని ఏం చేస్తుంది? శోధిస్తానే ఉంటుంది. ఆ శోధనకు మనం ఏం చేయాలా? నిలిచి ఉండేవారముగా ఉండాలా. మనం ఎంతైతే సహిస్తామో అంతవరకే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. అంతకు మించి దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడమా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు కూడా ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అందుకే యోబును అప్పగించాడు లేదా? యోబును చెప్పినాడు, నువ్వు పోయి శోధించమని. సాతాను వచ్చి చెప్పినప్పుడు నువ్వు పోయి పరీక్షించమంటే యోబు నిలిచినాడా లేదా? శోధనకి నిలిచినవాడు. అంటే ఇక్కడ రూతు కూడా ఏం చేస్తూ వచ్చిందంటే నిలిచింది. ఒక స్త్రీగా నేను కూడా మన దేవుడిని నమ్మి ఒకసారి లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత చావైనా బ్రతకైనా ఎవరి కొరకు? దేవుని కొరకే బ్రతకాలి. శోధన ఎలాంటిదైనా, శ్రమ ఎలాంటిదైనా మనం ఏం చేయాలా? ముందు కొనసాగే వారముగా ఉండాలి. ఎప్పుడు కూడా వెనక్కి చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు. దేవుని బిడలముగా ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. దేవుడు కూడా కొన్నిసార్లు మనం పరీక్షించడానికి అనేకమైన పరిస్థితులు కూడా తీసుకెళ్ళి చూడండి. 1 కొరింథీ 10:13 వచ్చింది. 1 కొరింథీ బైబిల్ 1 కొరింథీ
ఆయన మిమ్మల్ని శోధింపబడనీయదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గము కలుగజేయు. ఏం చేయడంట? సాధారణంగా మనుషులకు కలుగు శోధన చేతే మరి ఏమి మీకు సంభవింపదు. అంటే అందరినీ, మనుషులందరికీ ఏదో విధంగా శోధన వస్తుంది కదా. అదే పరిస్థితులు మనకు కూడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన దేవుడు. మనం ఎంతవరకు సహించగలమో వాటిని పెట్టి మనం ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. నిలబడతాదా? నిలబడదా? నా కొరకు నిలబడతాదని దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షించేవాడుగా ఉంటాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలగచేయడు. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఏం చేయాలా, ఎటు వెళ్ళాలా కదా, ఎక్కడికి వెళ్ళాలా, ఇప్పుడు ఏం చేయాలా, పరిస్థితి ఏందని మనము ఆలోచించడానికి దేవుడు ఏం చేస్తాడంట? అది తప్పించుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని దేవుడు చూపుతాడు. ఆ శోధనలో మనం నిలిచి ఉండడానికి. లేదా మనం వాటిని చూసి కొన్నిసార్లు ఏమైపోతాం? దేవుడు మీద ఆధారపడతామా? ఏదైనా శోధన వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ప్రభువా ఈ శోధన వచ్చింది, ప్రభువా ఈ శ్రమ వచ్చింది, ప్రభువా ఈ బాధ వచ్చింది, మనం దేవుని దగ్గర అడిగినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. రూతు ఎలాగైతే శోధనలో నిలిచి ఉందో నేనేం చేయాలా? ఆ శోధనలో నిలిచి ఉండాలా. అక్కడ రాయబడింది రెండో మాట చూడండి. 1 పేతురు 1 శోధన, రెండోది 2 చూడండి. ఆదికాండం 39:12 చూడండి. ఆదికాండం 39:12 వచ్చింది. చాలు. ఇక్కడ యోసేపు కూడా ఏమొచ్చింది? శోధన వచ్చింది. ఈ శోధన వచ్చినప్పుడు యోసేపు ఆ శోధన ఏం చేస్తూ వచ్చినాడు? ఆ శోధనలో నుంచి దేవుడు ఏం చేస్తాడంట? తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. యోసేపుకు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నుండి శోధనలో పడిపోకుండా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే తనకు తప్పిస్తూ వచ్చినాడు. ఆ శోధనలో నుంచి తప్పించబడుతూ వచ్చినాడు, కానీ అనేకమైన శ్రమలు పొందుతూ వచ్చినాడు. శోధనల నుంచి విడిపించబడినాడు, కానీ ఎక్కడికి వెళ్ళినాడు? చెరసాలలోకి వెళ్తూ వచ్చినాడు. అనే శోధనలో మనము తప్పించుకోవడానికి ఏమొస్తాయి? శ్రమలు కూడా వస్తాయి. మనం ఏదైనా తప్పు జరిగింది అనుకోండి, అది చేయలేదు అన్న వెంటనే నమ్ముతారు ఎవరన్నా? ఏం కావాలి దానికి? కొద్ది సమయం అనేది పడుతుంది. ఇప్పుడు యోసేపు తప్పు చేయలేదు కదా, తప్పు చేయకపోయినా తన భర్త ఏం చేస్తూ వచ్చినాడు? యోసేపుని చెరసాల్లో చేస్తూ వచ్చినాడు. ఆ మార్గము గుండా యోసేపు ఏం చేయబడుతూ వచ్చినాడు? తప్పించబడుతూ వచ్చినాడు కదా. శోధనలో నుండి అలాగూ తప్పించబడుతూ వచ్చినాడు. మనం కూడా శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. రెండోది మనము ఇక్కడ రాయబడింది చదవండి. 7వ వచనం, 6వ వచనం. నానా విధమైన శోధన చేతను 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. శోధన చేత ప్రస్తుతము చదువు. చాలు. ఇక్కడ ఏం కలుగుతుందంట? కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ యోసేపు కూడా ఏం కలిగింది? దుఃఖము కలిగింది. ఆ శోధన నుంచి తప్పించబడుతూ వచ్చినాడు, కానీ ఏం కలిగిందంట? దుఃఖము కలుగుతుంది. ఎలాగ దుఃఖం అంటే ఎక్కడికి వెళ్ళినాడు? ఏ తప్పు చేయకుండా ఎక్కడికి పోయినాడు? చెరసాలలోకి వేయబడుతూ వచ్చినాడు. చెరసాల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటూ వచ్చినాడు అంటే 2 సంవత్సరాలు చెరసాల్లో యోసేపు ఉంటూ వచ్చినాడు. దేవుని బిడ్డలమైన మనకు ఏమొస్తుందండి? శోధన వస్తుంది. శోధనలో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. రెండోది ఏం చేస్తుందండి? కొంచెము కాలము మీకు ఏం కలుగుతుంది? దుఃఖము. ఏం కలుగుతుందంట? దుఃఖము. మిక్కుటమైన ఆయాసము ఏదేనికంట? నెమ్మది కలుగుటకు
కారణమాయను. మిక్కుటమైన ఆయాసం, మిక్కుటమైన ఆయాసము అంటే ఎటు ఏమి చేయాలనో అర్థం కాని పరిస్థితి. దుఃఖము, బాగా వేదన. కొన్నిసార్లు దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు కదా. ఏం మాట్లాడాలనో, ఏం చేయాలనో, ఏం చెప్పాలనో కూడా కొన్ని పరిస్థితులు అంత ఆయాసంగా ఉంటారు. అంత మిక్కుటమైన ఆయాసంలో దేవుడు ఏం చేశాడంటే నెమ్మది కలుగుటకు కారణమైన అదే దుఃఖము, అదే బాధ, అదే ఆయాసము ఏం కలుగజేస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, 10 దినములు శ్రమ కలుగును. ఏం కలుగుతుందంట? 10 దినములు శ్రమ కలుగును, అయినను మరణం వరకు నమ్మకముగా నుండుము. శ్రమ వచ్చినప్పుడు ఏమొస్తుంది? దుఃఖము కదా, మనమే ఆపుకోలేము. అలాంటి దుఃఖము, బాధ, వేదన ఎన్ని రోజులంట? 10 దినములు శ్రమ కలుగును. ఆ శ్రమలో మనకేం అవసరము? ఓర్పు అవసరం, సహనము అవసరం. ఆ దుఃఖాన్ని తెప్పించిన దేవుడు ఆ దుఃఖంలో నుండి ఏం కలుగజేశాడంట? సంతోషాన్ని, నెమ్మదిని దేవుడు నీకు నాకు కలుగు చేసేవాడుగా ఉంటాడు. యోసేపుకు ఏం చేస్తూ వచ్చినారు? అన్నలు గుంటలో వేస్తూ వచ్చినారు. ఎంత శ్రమ, ఎంత బాధ అసలుకి కదా. ఎవరో వేస్తే అది వేరు, కానీ ఎవరు వేసినారు? అన్నలే వేసినారు. మరలా ఏం చేస్తూ వచ్చినారంటే అమ్మి వేస్తూ వచ్చినారు కదా. బానిసగా అమ్మి వేస్తూ వచ్చినారు. ఎంత బాధపడి ఉంటాడు, ఎంత దుఃఖపడి ఉంటాడు కదా. ఆ యొక్క దుఃఖము, బాధ తనకేం తీసుకొచ్చింది? కిరీటము తీసుకొని వచ్చింది. యోసేపు 10 దినములు శ్రమ పడుతూ వచ్చినాడు. ఏం చెప్పన్నాడు? రాజుగా ఐగుప్తు దేశానికి రాజుగా చేయబడుతూ వచ్చినాడు. అందుకే 10 దినములు మీకు శ్రమ కలుగును. ఆ శ్రమలో మనమేం కలిగి ఉండాలా? ఆయన మరణం వరకు. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా నుండుము. ఏం కలుగుతుందంట? మీరు శోధనలో పడినట్టు అపవాది మీలో కొందరిని చెరసాల్లో వేయబోచున్నాడు. యోసేపుని ఎక్కడ వేస్తూ వచ్చినారు? చెరసాల్లో వేస్తూ వచ్చినాడు. ఏమైనా తప్పు చేస్తున్నాడు, ఆ తప్పు చేస్తుంటే చెరసాల్లో వేస్తే అది వేరు. ఏమి తప్పు చేయకుండా ఎవరైనా మనలో ఒక మాట అంటే ఎంత బాధపడతాం కదా. ఏమంటాం? ఏదైనా తప్పు చేసింటే అంటే సహిస్తాం, కానీ ఏ తప్పు చేయకుండా ఎలాగ సహించాలా అంటావా మనం. కానీ యోసేపుకు ఆ శ్రమ, ఆ నింద, అవమానాలు ఎక్కడికి తీసుకొని వచ్చినాయి అంటే రాజు స్థానంలోకి తీసుకొని వచ్చినాయి. 10 దినములు ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టము, ఆ బాధ వచ్చినప్పుడు యోసేపు ఏం చేసి ఉంటాడు? ఎవరైనా తను ఆదరించేవారు ఉండారా? ఓదార్చేవారు ఎవరైనా ఉండారా? యోసేపుని అమ్మి వేసినప్పుడు ఎవరైనా ఉండారా? లేదు. చెరసాల్లో ఉన్నప్పుడు మేము ఉండవాలని ఆదరించిన వాళ్ళు ఉండారా? ఎవరు లేరు కదా. మరి ఎవరు లేనివాడా యోసేపు? ఎవరు లేకపోతే అది వేరు. తండ్రి ఉన్నాడు, 11 మంది అన్నదమ్ములు ఉన్నారు కదా, అందరూ ఉండారు. మరి నువ్వు నేను అనుకోవచ్చు కదా. ఏమనుకుంటావు? ఎవరు లేరు అనుకుంటారు. అందరం ఉంటే ఏం చేస్తారు? అందరూ ఉంటే నిన్ను ఏమైనా ఆదరిస్తారా? శ్రమ వచ్చినప్పుడు ఆదరిస్తారా? నీకు శ్రమ వస్తుందంటే దూరంగా వెళ్ళిపోతారు. కష్టం వస్తుందంటే దూరంగా పోతారు. ఎందుకంటే నా సహాయం ఎక్కడ అడుగుతారో కదా, నా దగ్గరికి ఏడొస్తారో. మనుషులు ఏమంటారు? శ్రమ వచ్చినప్పుడు వారికి తెలిస్తే ఏం చేస్తారంటే ముందుగానే తప్పించుకోరా? అవసరమైనప్పుడు 10,000 అడిగి చూడండి, ఏమని చెప్తారు? ఉన్నా కానీ లేదు అని చెప్తారు. ఎందుకంటే మళ్ళీ ఇస్తారో హీరో. మనుషులు అలాంటి వాళ్ళు. యోసేపు ఏం చేస్తూ వచ్చినాడు? అంతమంది ఉన్నా కానీ ఎన్నో శ్రమలు గుండా వెళ్ళినాడు. ఎంతో దుఃఖము, బాధ. ఎవరికి చెప్పుకోవాలా? మనం మనుషులకు చెప్పుకుంటే మన దుఃఖము, మన బాధ, మన వేదన ఎవ్వరు కూడా తీసేస్తారా? వారి మాటలు మనకు ఆదరణ కలుగుతుందా? వారి మాటల వల్ల మనకు దుఃఖం పోతుందా? ఎవరు దుఃఖాన్ని తీసేసేది? దేవుడే. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా నుండుము అని వాక్యం చెప్పు. మనం ఏం చేయాలంటే ఆ శ్రమ వచ్చినప్పుడే దేవుని కొరకు ఏం చేయాలా? ధైర్యంగా ఉండాలి. యోబుకు శ్రమ వచ్చింది, ఏం చేస్తూ వచ్చినాడు? ధైర్యంగా ఉన్నాడు.
అలాగా నీవు నేను కూడా ఏం చేయాలంటే ధైర్యంగా దేవుని కొరకు ఆ దుఃఖంలో ఆ బాధలో మనము నిలబడే వారముగా ఉండాలి. ఎవరి ద్వారా వస్తాయి శ్రమలు? మన ఇంట్లో వాళ్ళ ద్వారానే వస్తాయి కదా, మన కుటుంబంలో ఉన్న వారి ద్వారానే వస్తాయి, మన రక్త సంబంధుల ద్వారానే వస్తాయి. కొన్ని పరిస్థితులు అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ యొక్క దుఃఖము బాధ వేదనలో మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలా. ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. అందుకే చూడండి 2 కొరింథీ 4:18. 2 కొరింథీ 4:18. తీయాలి అందరూ. ఇక్కడ రాయబడింది ఏమంట? శ్రమ ఎలాంటిదంట? క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను భారము కలుగునట్లుగా ఏం చేస్తుందంట? క్షణం మాత్రముండు శ్రమ. ఎలాంటి శ్రమ అంట? చులకని పాటి శ్రమ. మనకు పెద్దదిగా అనిపించవచ్చు, కానీ అది ఎలాంటిదంట? మనము అది పెద్దదిగా చూస్తే పెద్దదిగా ఉంటుంది, చిన్నదిగా చూస్తే అది చిన్నదిగానే కనబడుతుంది. మరి యేసు ప్రభు పడిన ఆ శ్రమలు, ఆ దుఃఖము, ఆ బాధ మనం పడేది ఎంత చెప్పండి? యేసు ప్రభు పడిన బాధల్లో, ఆయన పడిన శ్రమ, ఆయన పడిన నిందలు, అవమానాలు, మన కొరకు పడినవి, మనం పడేటివి ఏ పాటివి? అందుకే ఎలాంటి శ్రమ అంటే మనకు దేవుడు ఇచ్చేది చులకని పాటి శ్రమ. దేవుని బిడలముగా మన వంతు మనం ఏం పడాలా? దేవుని కొరకు ఈ లోకంలో ఉన్న వారికి శ్రమ వస్తుంది కదా, మనకు వస్తుంది. వాళ్ళకి నా దేవుడు ఉన్నాడు అనే నిరీక్షణ వారికి ఉండదు. మనకు శ్రమ వస్తే ఎవరు గుర్తు రావాలా? దేవుడు గుర్తు రావాలి. ఏదైనా దుఃఖము బాధ కలిగినప్పుడు ఎవరు గుర్తు రావాలా? దేవుడు గుర్తు రావాలా. వాటిని చూసి మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. వాటిని చూసి ఏం చేయకూడదు? కృంగిపోవడం. ఆ యొక్క శ్రమలోనే మనం ఏం చేయాలంటే సంతోషించాలి. ప్రభా నాకు ఈ శ్రమనే ఇచ్చింది, అయితే ఈ శ్రమలో నేను ఏం చేయాలా? నిలిచి ఉండాలి. ప్రభా నాకు కావలసిన నీ కృప నాకు దయచే ప్రభా అని ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. యోసేపు ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ యొక్క శ్రమలో దేవుని కొరకు నిలిచి ఉంటూ వచ్చినాడు. అందుకే యోసేపు అంటాడు చూడండి, ఆదికాండము 45:5. అది మీకు సంతాపం పుట్టింపనియదు. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 2 సంవత్సరాల నుండి చాలు ఏమంట? మీరు దుఃఖపడకుడి నన్ను అమ్మివేసినందుకు కదా. ఎవరు చెప్తున్నాడు? వాళ్ళ అన్నలకు చెప్తున్నాడు. మీరు నన్ను చెరసాల అది గుంటలు వేసినందుకు, అమ్మి వేసినందుకు మీరేం చేయొద్దు, దుఃఖపడదు. దేవుడు ఈ నా కొరకు ఎందుకు చేసినాడంట? మీకు సంతాపము పుట్టనేపుడు ప్రాణ రక్షణ కొరకై దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. ఏమంటున్నాడు? ఆ యొక్క బాధని యోసేపు ఎలాగా చేసుకుంటున్నాడంటే సంతోషంగా దాన్ని దేవుడు మీ కొరకు నన్ను ముందుగానే పంపించినాడు. నా విషయం మీరు దుఃఖపడద్దు, బాధపడద్దు కదా. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటే దేవుడు నన్ను ముందుగానే పంపుతూ వచ్చినాడు. మనకు శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట అంటే దేవుడు నా యొక్క మంచి కొరకే చేస్తున్నాడు. ఆ శ్రమలు మనం ఏం చేయాలంటే ఎవరి ద్వారానైనా మనకు శ్రమ కలిగింది, బాధ కలిగింది అంటే దేవుడు ఇది నా కొరకు చేస్తున్నాడేమో దాన్ని మనం ఏం చేయాలంట దాన్ని మంచి కొరకే ఆలోచించాలి. యోసేపు అందరి మీద కోపం రావాలా వద్దా? ఎంతో శ్రమ వారి ద్వారా కదా, చెరసాల వేయబడుతూ వచ్చినాడు, ఒక దాసుడుగా అమ్మబడుతూ వచ్చినాడు, ఒక దాసుడిగా ఉంటూ వచ్చినాడు. అలాంటి శ్రమలు వారు పెట్టినప్పటికీ వారిని ఏమీ కూడా ఒక మాట కూడా అనలేదు. అంటే అంత సంతోషంగా తాను ఆ శ్రమని అనుభవిస్తూ వచ్చినాడు. ఇంకా 50 అధ్యాయం చూడండి, ఆదికాండం 50:19 వచ్చింది.
భయపడుతుంది. ఆ, నేను దేవుని స్థానం అంటున్నానా? ఉమ్, మీరు నాకు పిలిచే ఉద్దేశించింది కానీ ఉమ్, నేటి దినమున జరుగుతున్నట్లు ఉమ్, అనగా ఉమ్. బహు ప్రజలను రక్షించినట్లుగా ఆ. అది వెలిగే దేవుడు ఉద్దేశించింది. చాలు. ఏమంటున్నాడు? భయపడకుడి, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు కానీ నేటి దినమున జరిగినట్టు అనగా బహు ప్రజలను పోషించడానికి దేవుడు నాకేం చేస్తున్నాడు? మేలే చేస్తున్నాడు. దుఃఖము అనేది ఇప్పుడు ఆ శ్రమ, దుఃఖము, బాధ అంతా కూడా రాజు అయినాక ఏమైపోయింటాడు? ఏం చేస్తుంటాడు? ఆ శ్రమను, ఆ దుఃఖాన్ని, బాధని ఏం చేస్తుంటాడు? మర్చిపోయి ఉంటాడు కదా. దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచినాడు. నేను ఎవరు అసలుకి? నేను ఎక్కడ వాడిని? ఎవరు రాజు కావాలా అసలు? ఐగుప్తు దేశంలో ఐగుప్తీలే రాజులు కావాలా. ఎవరైనారు అసలుకి? యోసేపు ఎక్కడవాడు కదా. ఆ యొక్క రాజు స్థానంలో దేవుడు నిలబెడుతూ వచ్చినాడు. ఎప్పుడు నిలబెడతాడు? నిన్ను నన్ను కూడా. అంటే మనం శ్రమల్లో, శోధనలో నిలిచి ఉన్నప్పుడు, దుఃఖము, బాధ, వేదన అవన్నీ వచ్చినప్పుడు వాటన్నిటి విషయంలో ఏం చేయాలంటే మనము ఆ దేవుని కొరకు రోషము కలిగి నిలబడాలి. ఆ శోధనలో పడిపోకూడదు. శోధన వచ్చినప్పుడు పడిపోయిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నిలిచి ఉండలేక పడిపోతూ వచ్చినారు. ఎందుకు? ఇదనం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నా అంటే వారు జీవించినట్టుగా మనం జీవించడానికి. అవకు శోధన వచ్చింది, ఏమైంది? పండు తినింది, పాపాన్ని తెచ్చుకుంటూ వచ్చింది. మనం శోధనని నిలిచి ఉండలేకపోతే ఏమైపోతాం? లోకంలో, పాపంలో పడిపోతాం. మన పెద్దది ఏదో చేయాల్సిన అవసరం లేదు. సాతాను ఏం చేస్తుంది? మన బలహీనతను బట్టే మనకు చూపిస్తుంది. మనం ఏ దానికైతే పడిపోతాం ఎవరికి తెలుసు? సాతానికి బాగా తెలుసు. అది చూపిస్తుంది. మనం ఏం చేస్తాం? దానికి ఆశపడి పడిపోతాం. అవకేం చూపించింది? ఈ పండు తిన నువ్వు దేవదూతలాగా అయిపోతావు అనగానే ఏమైపోయింది? ఎన్ని పళ్ళు వాటి తినేటి? ఏమో తినకపోతే అంటే అవ యొక్క బలహీనత ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు కదా. యోసేపు కూడా శోధన వచ్చింది. ఆ శోధనలో యవన కాలంలో ఏమై ఉండాలా? శోధనలో, పాపంలో పడిపోయి ఉండాలి కదా. తనకు ఎవరైనా మంచి చెడ్డ చెప్పేవాళ్ళు ఉండారా? లేరు. కానీ ఆ శోధనలో ఏం చేస్తూ వచ్చినాడు? నిలబడుతూ వచ్చినాడు. శోధన వచ్చినప్పుడు మనం శోధనలో నిలిచి ఉండాలి. దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని, బాధను బట్టి మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. దుఃఖం కలిగినప్పుడు లోకం వైపు చూసినామంటే లోకం ఏం చేస్తుంది? మనల్ని ఇంకా కృంగదీస్తుంది. దేవునిలో నుండి, విశ్వాసంలో నుండి పడిపోయే విధముగా చేస్తుంది. మనం ఏం చేయకూడదంటే లోకం వైపు చూడకూడదు. ఇంకొక మాట చూడండి, లూకాసు వార్త 22:31. లూకాసు వార్త 22:31. చాలు. ఏమని చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నాడు? సీమోను పేతురు. ఎవరు? సీమోను పేతురు. సీమోను అన్న పేతురు అన్న ఒకటే. ఇక్కడ సాతాను ఏం చేస్తుందంట? గోధుమల వల్ల మిమ్మల్ని జల్లిచ్చును. మీరేం చేయాలా? మిమ్మల్ని అంటే గోధుమలు ఎలాగా జల్లి పడుతుందో సాతాను మిమ్మల్ని ఏం చేస్తుంది? గోధుమల వల్ల జల్లించడానికి కోరుకొనెను. అయితే మీరేం చేయకూడదు? మీ నమ్మిక తప్పిపోకుండానట్టు మీ కొరకు వేడుకుంటుని. సాతాను మనల్ని ఏం చేస్తాడు? గోధుమల వల్లే జల్లిపడతాడు. ఎవరు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, ఎవరు దొరుకుతారు. మనం ఏం చేస్తాం? పట్టిందే 2-3 సార్లు పడతాం. పట్టమా? ఏదన్నా చిన్న చిన్న పురుగులు ఉంటే పడతాం కదా. అట్లనే సాతాను ఏం చేస్తున్నాడంట? గోధుమల వలె జల్లు పడుతున్నాడంట. ఎవరు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా అని. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండానట్లు. మన నమ్మిక ఏం కాకూడదు? తప్పిపోకుండా ఉన్నట్లు. దేవుడు ఏం చేస్తున్నాడంట? మన కొరకు వేడుకుంటున్నాడు. పేతురుని కొరకు దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? సాతాను శోధించిందా లేదా పేతురుని? నువ్వు యేసు ప్రభుతో పాటు ఉన్నాడు కదా అంటే ఒక చిన్న పిల్ల వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? చిన్న పిల్ల ఏం చేస్తుంది? పేతురుని కదా కొట్టదు, ఏమైనా చేస్తా. ఏమన్నాడు? ఎవరో నాకు తెలియదు అన్నాడు కదా. అంటే ఒకవేళ నేను దొరికిపోతే వాళ్ళు నన్ను ఏం చేస్తారో? కొడతారో, చంపుతారో కదా. ఏం చేస్తూ వచ్చినాడు? నేను తెలియదు. యేసు ప్రభుకు నేను ఎంత సహించగలను
అంత మట్టుకే మనల్ని పెడతాడు. ఇక పేతురు చెప్తాడు, ప్రభువా నీ కొరకు నేను సిలువ వేయబడినా నేను నీ కొరకు సిలువ వేయబడతాను ప్రభువా అన్నోడు ఏం చేస్తున్నాడు? మనం కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు నాకు ఏ కష్టం వచ్చినా నిలబడతా, ఏ శ్రమ వచ్చినా నిలబడతా కదా, ఏ బాధ వచ్చినా నిలబడతా. ఏం చేస్తాం? బాప్తిజం తీసుకున్నప్పుడు ప్రమాణం చేస్తాం కదా, నేను ఇప్పటి నుంచి సిలువ వేయబడినా నేను కూడా చచ్చిపోయినా అని చెప్తాం. ఎక్కడ చచ్చిపోతాం? అసలుకి చెప్పం బాప్తిజం తీసుకున్నప్పుడు నేను చచ్చిపోయినాం నిజంగా. మనం ఒక్కటి కూడా చావదు మనలో ఉన్నట్టు కదా, ఒక్కటి కూడా మనం పూర్తిగా చచ్చిపోకపోయినా మన స్వభావం ఒక్కటి కూడా చావదు. ఏం చేయాలి? శోధనలో నిలిచి ఉండాలంటే దేవుని కొరకు నిలబడి ఉండాలి. దుఃఖం వస్తుంది, దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఏమి రాకుండా అని ఎవరైనా చెప్పినారా? బైబిల్లో చెప్పిందా? లోకంలో ఉన్నప్పటికంటే కూడా దేవుని బిడ్డలైనాకనే శ్రమలు ఎక్కువ వస్తాయి రావా? అనేక విధాలు. ఎందుకంటే లోకం వైపు పోలేము కదా, బంధువుల దగ్గరికి పోలేము. ఏమంటారు? బంధువుల దగ్గరికి పోతే దేవుడు నమ్ముకున్నావు నీకు ఎందుకు వచ్చిందంట కదా. అంటే అనేకమైన శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఆ శోధనలు మనం ఏం చేయాలా? నిలిచి ఉండాలి. ఆ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మారుస్తాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తును ఆనందించుడి. ఏం చేస్తాడంటే దేవుడు ఆ దుఃఖములోని దేవుడు ఏం చేస్తాడు? ఆనందింపజేస్తాడు. దుఃఖపడవారు ధన్యులు. ఎవరంట? దుఃఖపడవారు ధన్యులు. ఎందుకంటున్నాడంటే ప్రభువు కొరకు మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? దుఃఖము అనుభవిస్తున్నాం. ఆ దుఃఖంలో దేవుడు ఏం చేస్తాడంట? ధన్యులుగా చేస్తాడు. ఆ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మారుస్తాడు. మూడవది చూద్దాము. మనము అగ్ని పరీక్షకు మనం నిలబడే వారంగా ఉండాలి. 7వ వచనం చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. చాలు. ఇక్కడ ఏ పరీక్ష అంట? అగ్ని పరీక్ష కదా. అగ్ని పరీక్ష దేవుడు అనుమతించినప్పుడు ఏం చేయాలంట? ఎవరికి అనుమతించినాడు అగ్ని పరీక్ష? వారి అగ్ని మండుతూ ఉంది కదా. అక్కడ రాజు చెప్తున్నాడు, ఈ ప్రతిమకు మొక్కమన్నప్పుడు వారు ఏమంటున్నారంటే నువ్వేం చేయము, ఆ ప్రతిమకు మొక్కము, నీకు ప్రత్యుత్తరము, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు రాజకీయం వచ్చింది, కోపం వచ్చింది. ఉన్నదానికంటే ఏం చేస్తూ వచ్చినట్ట? 7 అంతలుగా చేస్తూ వచ్చినట్టు. ఏందది? అగ్నితో వెళ్ళాటమా? ఏం చేస్తాం మనం? బతుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు. తర్వాత అయినా ఈ పరీక్ష నుంచి తప్పించబడితే, ఈ శ్రమలో నుంచి మనం బయటకు వస్తే మళ్ళీ ఏం చేయొచ్చు? ప్రభువా క్షమాపణ అడిగి మళ్ళీ ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకోవచ్చు అనుకుంటాం కదా. వీళ్ళేమంటున్నారు? నువ్వు అగ్నిలో పోయి ఏమన్నా వెయ్యి కదా, మేమేం చేయము, నువ్వు పెట్టిన యొక్క ప్రతిమకు మొక్కము. అది వాళ్ళకి ఏముంది? పరీక్ష, అగ్ని పరీక్ష వాళ్ళ ముందుంది. అయితే వారు ఏం చేస్తూ వచ్చినారు? ఆ పరీక్షలో నిలబడుతూ వచ్చినారు. పరీక్షలు నిలబడినప్పుడు దేవుని కొరకే మనము నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవుని నామాన్ని మనం నిలబడినప్పుడు వారు దేవుని కొరకు నిలబడినారు. దేవుడే అగ్నిలోకి దిగి వచ్చినాడు కదా. ముగ్గురు వేస్తే ఎంతమంది కనపడినారు? వాళ్ళకి 4గా కనబడి దేవుడే వాళ్ళ కొరకు ఏం చేస్తూ వచ్చినాడు? దిగి వచ్చినాడు. శ్రమలో మనం దేవుని కొరకు నిలబడినప్పుడు అదే శ్రమలో మనం నడిపించడానికి ఎవరు దిగి వస్తారు? దేవుడే దిగి వస్తారు కదా. దేవుడే మన యొక్క అగ్ని పరీక్షల్లో నుంచి మనం ముందుకు వెళ్ళాలా, దేవుని నామానికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? మన పరిస్థితిలోకి ఆయనే దిగి వస్తాడు. మనం ఆయన కొరకు ఏం చేయాలి? నిలబడాలి. నిలబడినప్పుడే ఆయన మన కొరకు దిగి వచ్చి ఆ శ్రమలు, ఆ పరీక్షలు మనం ఏం చేస్తాడు? నిలబెడతాడు. అగ్ని లాంటి పరీక్షలు. అందుకే అపోస్తుడైన పౌలు దేవుని నమ్మకమునకు ఏం చేస్తూ వచ్చినాడు?
దేవుని ప్రజలు ఎంతో శ్రమ పెట్టినాడు, ఎంతో బాధ పెడుతూ వచ్చినాడు, ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చినాడు. అయితే దేవుడు నమ్మినాక అదే శ్రమలు కూడా ఎవరు వెళ్ళినారు? దేవుడు పౌలును కూడా ఎలాగైతే దేవుని ప్రజల్ని నువ్వు హింసించినావో అదే పరిస్థితుల్లో నువ్వు కూడా రావాలా అని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? అదే పరిస్థితిలో అపోస్తుడైన పౌలుని నడిపిస్తూ వచ్చినాడు. చూడండి, 2 కొరింథీ 11:23 23 నుంచి 26 2 కొరింథీ 11:23 నుంచి. అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను ప్రజల వలనైన ఆపదలను అన్యజనుల వలనైన ఆపదలను పట్టణంలో ఆపదలను అరణ్యంలో ఆపదలను సముద్రంలో ఆపదలను కపట సహోదరుల వలన ఆపదలను ఏం చేస్తూ వచ్చినాడు? కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంది. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చాలు. ఏమంట? ఎన్నో శ్రమలు ఇంకా ఏమున్నాయంట? ఇంకా చెప్పవలసినవి ఇంకా ఉన్నాయంట. అప్పటికే ఎన్ని శ్రమలు పొందినాడు కదా, ఇంకా చెప్పాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎందుకు చెప్పినాడు ఇవన్నీ అంటే, నేను ఈ పరిస్థితులు గుండా వెళ్ళినా మీకు కూడా ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ఏం చేయాలా? ఆ పరిస్థితిలో మనం నిలబడడానికి, మనకు ధైర్యం కలగడానికి ఏం చేస్తున్నాడు? ఆ మాటలన్నీ కూడా దేవుడు రాయిస్తూ వచ్చినాడు. అంటే మనకంటే ముందున్న వారు ఏ శ్రమలు గుండా వెళ్ళినారు, వారు ఎలాగైతే దేవుని కొరకు నిలబడినారో, వారి ద్వారా దేవుని నామానికి ఎలాగ మహిమ వచ్చిందో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? నీ కొరకు నా కొరకు రాయించినాడు. పౌలు అంటున్నాడు, ఇంకా నేను చెప్పవలసినవి ఎన్నో ఉంటున్నాయి, కానీ అవన్నీ ఏం చేస్తున్నాడు? వాటి మీద మనసు పెట్టలేదు. కానీ ఏముందంటే పౌలుకు అవన్నీ పక్కన పెట్టినాడు. కానీ ఇవియుగాక సంగమును గూర్చి చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. తన కలిగిన శ్రమ, తన కలిగిన బాధ, తన కలిగిన ఇబ్బంది దాని చూడలే, ఏమని చూస్తున్నాడు? సంఘమును గురించి ఏం చేస్తున్నాడంట? భారం ఎక్కువ అవుతుందంట. సంఘమును గురించి చింతిస్తున్నాడంట. మనం ఏం చేస్తామంటే మన శ్రమ, మన బాధ, మనదే ఎంతసేపు అని ఏమన్నారు? పౌలు ఏమంటున్నాడు? ఎన్నోసార్లు ఉపవాసం, ఎన్నోసార్లు నిద్ర లేకుండా, తినడానికి తిండి లేకుండా, ఎన్నోసార్లు రాళ్ళ చేత కొట్టబడినాడు, చెరసాల వేయబడినాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి తన దృష్టి ఎక్కడుంది? దేవుని యొక్క సంఘమును గురించి చింత. నీకు నాకు మనకు కలిగిన శ్రమ, బాధ వాటిని కాదు చూడాలి. మనం ఏం చూడాలి? దేవుని వైపు చూసినప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు దేవుడు తీసేయడం. ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుని అనుమతి లేని జరుగుతుంది. నీకు నాకు ఎవరికి కూడా దేవుని అనుమతి లేని ఏది కూడా రాదు. వాటిలో మనం ఏం చేయాలంటే నా కొరకు నిలబడతారా అని దేవుడు పరీక్షిస్తాడు. యోబుని పరీక్షించినాడు కదా, అబ్రహామును పరీక్షించినాడు. దేవుని బిడ్డ అబ్రహాము ఎలాంటి వాడు? ఎంతో నమ్మకమైన వాడు. మనమేమనుకుంటాం? అంత నమ్మకమైన వాడిని పరీక్షించాలా, దేవునికి తెలుసు కదా అనుకుంటాం. నేను ఎంత ప్రార్థన చేస్తా, నేను ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్తా, నేను ఎన్నో దేవునికి ఇస్తా, దేవుడు మనం ఏమంటాం? నన్న మాట అనేది కదా, పరీక్షించేది అంటాం. ఎవరిని ఏదైనా మనుషులు అనుకో, ఎవరిని పరీక్షించాలా? నమ్మకమైన వాడిని పరీక్షిస్తేనే తెలుస్తుంది. అడపదడుకున్న వాళ్ళని కాదు పరీక్షించాలి. యోబు ఎలాంటి వాడు? ఎంతో నమ్మకమైన వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? సాతానుకు అప్పగించినాడు. యోబు ఏం చేస్తున్నాడు? దేవుని కొరకు ఆ యొక్క శోధనలో నిలిచినాడు. దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, ఏం చేస్తున్నాడు? నిలబడినాడు. ఇంకేమొచ్చిందంట?
అగ్ని లాంటి పరీక్ష కదా. ఒకసారి బిడ్డలు, ఒకసారి కుటుంబం అంతా పోయింది. ఎలాంటి పరీక్ష అది? ఏం చేసినాడు? దేవుని కొరకు నిలబడినాడు. మనం కూడా శోధనలో నిలబడాలా. మన దుఃఖము కొంచెము కాలమే. ఏం కలుగుతుంది దుఃఖము? కొంచెము కాలమే. అందుకే పాట కూడా ఉంది, అల్పకాల శ్రమను అనుభవించుటకు దేవుడు ఏం చేస్తాడంట? అనుదినము కృప చూపుతాడు. మనము దేవుని మీద నిలబడినప్పుడు దేవుడు నీకు నాకు కూడా ఎన్నో పరిస్థితులు అనుమతిస్తాడు. రాయబడిన చూడండి, యోబు గ్రంథము మాటలు చదువుతాం. యోబు 23, యోబు గ్రంథము 23:10. చాలు. ఏమంట? ఆయన నన్ను శోధించిన తర్వాత నేను ఎలా కనపడినాను? సువర్ణము వలె. బంగారు ఎప్పుడు కనపడుతుంది? అగ్నిలో నుంచి బయటికి తీసినప్పుడే తన కాంతి. మనం సువర్ణంలా కనపడాలంటే మనకేం రావాలా? మనలో ఉన్న మస్టంతా పోవాలంటే దేవుడు మనం శోధించాలి కదా. మన దేవుడు పరీక్షించాలి. దేవుడు శోధించడు కానీ దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు మనం కదా. పరీక్షలో ఇంకా చిన్న శ్రమను తీస్తాడు. ఆ శ్రమలో మనం ఏం చేయాలా? నిలబడాలి. ఎలాగైతే రూతు శ్రమ వచ్చినప్పుడు నిలబడుతూ వచ్చింది కదా. ఆ శోధనలో ఏం చేస్తూ వచ్చింది? నిలబడుతూ వచ్చింది. యోసేపుకు దుఃఖం కలిగినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని బట్టి సంతోషించినాడు. దేవుడు నన్ను మేలుకే ఇక్కడ తీసుకొని వచ్చినాడు అని ఎవరు చెప్తూ వచ్చినారు? యోసేపు చెప్పగలుగుతాడు. అగ్ని పరీక్షలో పౌలు ఏమంటున్నాడు? ఆ యొక్క పరీక్షల్లో అగ్ని లాంటి పరీక్షలు ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు పౌలు దేని గురించి చింతిస్తున్నాడు అంటే దేవుని సంఘమును గురించి చింతిస్తున్నాడు. సంఘం పట్ల తను ఎంతో భారము కలిగిన వాడుగా ఉంటున్నాడు. జకర్యా 13:9 చూడండి. లాస్ట్ జకర్యా 13:9. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరుతును, బంగారును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొర ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఏమంట? శోధనలో మనం ఏం చేయాలంట? శోధనలో వారిని దేవుడు ఏం చేస్తాడంటే శోధించినప్పుడు మనం ఏం చేస్తాడంటే శుద్ధిపరుస్తాడు. బంగారుని శోధించినట్టుగా శోధిస్తాడు. మనం ఆ శోధనలో నిలిచినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? వారు నాకు మొరపెట్టగా నేను వారి మొర ఆలకింతును. వీరు నా జనులనియు కదా. దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడు? నా జనులని చెప్తున్నాడు. మనం ఏం చెప్తున్నామంటే అక్కడ రాయబడింది, యెహోవా మా దేవుడు అని వారు చెప్పుదురు. యొక్క 3 మాటలు కూడా గుర్తుపెట్టుకున్నాం. శోధనలో నిలిచి ఉండాలి. దుఃఖం వచ్చినా బాధ వచ్చినా యోసేపు వలె మనము దేవుడు ఈ దుఃఖాన్ని నా మేలు కొరకే చేస్తున్నాడు. ఆ దుఃఖంలోనే దేవుడు ఏం చేస్తాడంటే సంతోషాన్ని అనుమతిస్తాడు. ఇంకా అగ్ని లాంటి పరీక్షలు ఎందుకు అనుమతిస్తాడంటే మనం ఎలా కావాలంట? సువర్ణం వలె కనబడాలని దేవుడు అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. అందుకే పౌలుకి అలాంటి పరిస్థితులు అనుమతించినాడు. అపోస్తుడైన పౌలు ఎలా కనబడినాడు దేవుని దృష్టిలో? సువర్ణం వలె కనబడుతూ వచ్చినాడు. ఎవరిని చూస్తూ వచ్చినాడు అంటే దేవుణ్ణి ఎవరు చూస్తూ వచ్చినారు? అపోస్తుడైన పౌలు చూస్తూ వచ్చినాడు. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఎంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగిన మనం ఎవరైనా చెప్తాం ఆ మాట? ఏ దైవజనులు కూడా ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే అనేకమైన బలహీనతలు కలిగి ఉంటాము. అది ఆ మాట ఎవరు చెప్తూ వచ్చినారు? పౌలు మాత్రమే ఆ మాట చెప్తూ వచ్చింది. పౌలు ఆ యొక్క శ్రమల గుండానే ఏం చేయబడితే శుద్ధ సువర్ణం వలె కనబడుతూ వచ్చినాడు. నీవు నేను కూడా అలాంటి స్థితిలోకి రావాలంటే ఏం చేయాలంటే అనుదినము వాక్యం ఏం చేయాలి? అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. శ్రమ లేనిదే దేవుని బిడ్డలు మనము కాలేము. శ్రమ లేనిదే
దేవుని బిడ్డలము కాలేము. శ్రమ మనం ఇష్టపడం. శ్రమ ఇష్టపడతామా? శ్రమ ఇష్టపడం. శ్రమను కోరుకోవటానికి ఎవరు కూడా శ్రమ వస్తుందంటే దూరంగా పారిపోతారు. శ్రమ వస్తుందంటే ఏం చేయాలి? దేవుడు అనుమతించినాడు. ఈ శ్రమలు దేవుడు అనుమతించాడు. దీన్ని తప్పించుకోవడానికి కూడా దేవుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు. ఆయన మీద మనం ఆధారపడే వరంగా ఉండాలి. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం.